ఈమె గురించి ఓ నోరు మొత్తం ఆగమాగమైంది చదివి చదివి. ఇక మళ్ళా చదవలేను ఇక. వీళ్ళదంతా ఒకటే అండి, సింపుల్. వాళ్ళు ఓన్లీ రాజకీయ భవిష్యత్తు కోసమే ఈ డ్రామాలన్నీ. అంతకుమించి ఏం లేదు ఇందులో. మనం వాళ్ళు ఏడ్చిరు కదా, వీళ్ళు తుడిచిరు కదా అని చెప్పి మనం ఆ ట్రాప్లో పడ్డాం అనుకో, మనం ఒకటే, మీరు ఏడిస్తే మీకేమైనా దక్కుందా? ఇప్పుడు ఆమె తిండికి లేనోడు ఏడవాలి. తిండికి లేనోడు, పూటకు లేనోడు, లేకపోతే వైద్యం అందక ఇబ్బందుల్లో ఉన్నోడు, చదువు లేనోడు, లేకపోతే చదువు అందక ఇబ్బందుల్లో ఉన్నాడు, 4 పైసల కోసం ఆ 4 రూపాయలు వస్తే మేమన్నా ఇల్లు కట్టుకుందాం అనుకున్నాడు, అరే ఈ బతికేంద్ర నాదే అని ఏడిస్తే ఒక అర్థం ఉన్నది. అర్థమైందా? వాళ్ళు కష్టపడుతున్నారు, ఉన్న దాంట్లో సర్దుకొని పోతున్నారు. మీకేం తక్కువైందని ఏడుస్తున్నారంటే నాకు అర్థం కాదు. అసలు ఏడుపు దేనికి నాకు అర్థం కాదు. ఏడవడం ఏంది? అసలు ఏం తక్కువైంది? 300 కోట్ల ఇల్లు ఉంది, శంకరపల్లిలో ఫామ్ హౌస్ ఉంది, మీ హస్బెండ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు, 3 పూల 6 కాయల కబ్జాలు ఉన్నాయి, బ్లూ షీట్లు నాటిరు, బౌన్సర్లను పెట్టిరు, తండ్రితో అధికారాన్ని పంచుకున్నారు, 10 ఏళ్ళు ఎంపీగా గెలిచిర్రు, తర్వాత ఎమ్మెల్సీ అయ్యారు. ఏం తక్కువైందండి మీకు ఏడవడానికి? అసలు ఏడవడం ఏంది? దేనికోసం ఏడుస్తున్నారు? మళ్ళీ మీరు శాసన మండలిలో ఏడుచుడేంది? మీ 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 ఇంట్లో పోయి ఏడవాలి మీ నాయన ముందు. నాకెందుకు పదవి ఇవ్వలేదు, నన్ను ఎందుకు మెడలు పెట్టి అవతలకు నూకినావు, నేనేం తప్పు చేసినా అని మీ నాయన ముందు ఏడవాలి. జనాలు ఈ ట్రాప్లో పడవద్దు దయచేసి. ఎవరైనా సరే, ఇప్పుడు రేపు రేవంత్ రెడ్డి కూడా ఏడవచ్చు, కేసీఆర్ కూడా ఏడవచ్చు, కేటీఆర్ కూడా ఏడవచ్చు, ఇంకొక ఆయన కూడా ఏడుస్తాడు. వీళ్ళు కేవలం ఏడుపులు మొత్తం రాజకీయ భవిష్యత్తు కోసమే, అంతకు మించి ఇంకొకటి లేదు. దయచేసి అర్థం చేసుకోండి.